హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా జనరల్ సైన్స్లోని ఫిజిక్స్లోని ఎలక్ట్రిసిటీ యొక్క పార్ట్ 3ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ యువర్ వీడియో. ఎవరైతే ఇంకా యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా 2 పార్ట్స్ చూడండి. మీకు ఈ యొక్క కాన్సెప్ట్ అనేది కంటిన్యూగా అర్థమవడం జరుగుతుంది. ఓకేనా? ఈ యొక్క వీడియోలో మనం మేజర్గా ఎలక్ట్రికల్ సర్క్యూట్ గురించినటువంటి మెయిన్ డేటాని డిస్కస్ చేద్దాం. హౌస్ వైరింగ్ అండ్ అదేవిధంగా రెగ్యులర్గా మిషన్ వైరింగ్ వీటన్నిటి గురించినటువంటి మెయిన్ డేటా ఉంటుంది. ప్లస్ రియల్ లైఫ్ అప్లికేషన్ ఓరియంటెడ్ కూడా కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి దెన్ వీ గెట్ ఏ మోర్ ఛాన్స్ ఫర్ ద స్కోర్. ఓకేనా? సో మనకు ఛాన్స్ ఉంటుంది స్కోర్ పెరగడానికి అండ్ అదేవిధంగా రియల్ లైఫ్ అప్లికేషన్లో కూడా హైలీ యూటిలైజ్ అవుతుంది. ఓకేనా? లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా క్లాస్లోకి వెళ్ళిపోయే ముందు ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదు వెంటనే లైక్ చేసేయండి. తర్వాత మనం క్లాసెస్ని కంటిన్యూ చేసేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? అండ్ ఫస్ట్ క్వశ్చన్, కీపింగ్ ద వోల్టేజ్ కాన్స్టెంట్ ఇఫ్ మోర్ ల్యాంప్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్ ద ఓవరాల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. సో కరెంట్ ఈ యొక్క సర్క్యూట్లో ఏ విధంగా ఉంటుంది? సో ఇచ్చినటువంటి డేటా ఏంటి ఫ్రెండ్స్? సిరీస్. సో ఏ కనెక్షన్? సిరీస్ సర్క్యూట్ బేస్ పైన. సో సిరీస్ అంటే సో దిస్ ఈజ్ సిరీస్. సో ఇది L1 ల్యాంప్ 1 ల్యాంప్ 2 ల్యాంపే కదా మనకి ఇచ్చింది. సో ఈ విధంగా మనకు ఉంటుంది ప్లస్ మైనస్. సో ఒకదాని యొక్క ప్లస్ మరి ఒక దాని యొక్క మైనస్. ఓకేనా? సో ఈ విధంగా కనెక్షన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఉంటే దాన్ని మనం సిరీస్ కనెక్షన్ అని అంటాం. సో దీని యొక్క ఫార్ములా వచ్చేసి V=IR. సో మనకి ఇక్కడ ఏమన్నాడు? వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ వోల్టేజ్ ఈజ్ 20. సో అంటే యాజ్ యూజువల్గా మనం ఒక క్యాలిక్యులేషన్ మ్యాథమెటికల్గా చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేసరికి రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో రెసిస్టెన్స్ కానీ పెరిగితే ఆటోమేటిక్ ఏం తగ్గాలి ఫ్రెండ్స్? కరెంట్ అనేది తగ్గాలి కదా. ఓకేనా? సో 5 వేస్తే ఇది 25 వస్తుంది. పెరగకూడదు. బ్యాలెన్స్ అవ్వాలంటే ఇది ఏం చేయాలి? 5 4 అవ్వాలి. అంటే ఇది పెరిగితే తగ్గాలి, ఇది పెరిగితే ఇది తగ్గాలి. ఓకేనా? సో ఇట్లా ఎక్స్చేంజ్ అవ్వుకుంటూ వోల్టేజ్ని కాన్స్టెంట్గా ఉంచాలి కదా. అది మన క్వశ్చన్లో ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఏం తగ్గుతుంది? కరెంట్ అనేది తగ్గుతుంది. దట్ మీన్స్ డిక్రీజెస్. ద ఓవరాల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈస్ డిక్రీజెస్. అండ్ అదేవిధంగా మనకు ఇంకేముంటుంది ఫ్రెండ్స్? ప్యారలల్ ఉంటుంది. ఓకేనా? సో ప్యారలల్ ఉంటుంది. సో ప్యారలల్ వచ్చినప్పుడు ప్యారలల్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ కలర్ కోడ్ ఫర్ ద ఎలక్ట్రికల్ వైర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్ ద న్యూట్రల్ వైర్. సో న్యూట్రల్ వైర్. సో న్యూట్రల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు మేజర్గా వైర్స్ అనేవి 3 ఉండడం జరుగుతుంది. నెంబర్ 1 వచ్చేసి ఫేజ్ వైర్ ఉంటుంది, నెంబర్ 2 వచ్చేసి న్యూట్రల్ వైర్ ఉంటుంది, నెంబర్ 3 వచ్చేసి గ్రౌండ్ వైర్ అయితే ఉండడం జరుగుతుంది. సో పిఎన్జీ ఫోటో ఫార్మేట్ కదా. సో పిఎన్జీ అని గుర్తుపెట్టుకోండి, ఈజీ మీకు గుర్తుంటుంది. ఫేజ్ వైర్, న్యూట్రల్ వైర్, గ్రౌండ్ వైర్. సో ఫేజ్ వైర్ని మనం ప్లస్గా తీసుకుంటాం. ఓకేనా? అండ్ అదేవిధంగా మనం గ్రౌండ్ అంటే ఎర్తింగ్కి ఇవ్వడం జరుగుతుంది, న్యూట్రల్ అంటే న్యూట్రల్. ఓకేనా? సో దీంట్లో దేనికి ఏ వైర్ వాడతారు? సో ఫస్ట్ వచ్చేసి ఫేజ్ వైర్ కన్నా తీసుకుంటే రెడ్ ఆర్ ఎల్లో. ఓకేనా? రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ దేనికి వాడతారు ఫ్రెండ్స్? ఫేజ్కి వాడడం జరుగుతుంది. బ్లూ వైర్ లేదా బ్లాక్ వైర్ని న్యూట్రల్కి వాడడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా గ్రీన్ వైర్ని దేనికి వాడతారు ఫ్రెండ్స్? గ్రౌండింగ్కి వాడడం జరుగుతుంది. సో గ్రీన్ అంటే సేఫ్ అని కదా. సో గ్రీన్ అంటే సేఫ్. దట్ మీన్స్ గ్రౌండ్ అంటే నెగిటివ్ మొత్తం అది తీసేసుకుంటుంది. ఓకేనా? సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆప్షన్ సి. బ్లూ కానీ బ్లాక్ కానీ ఏది ఉన్నా న్యూట్రల్. ఒకవేళ మనకి ఎగ్జామ్లో అంటే మనకు రాబోయేటటువంటి ఎగ్జామ్లో బ్లాక్ ఇచ్చేయండి అనుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ న్యూట్రల్ వేర్. ఆప్షన్లో బ్లాక్ ఉంది అనుకోండి, సార్ మీరు మాకు బ్లాక్ చెప్పలేదు కదా అని అనుకోవద్దు. సో బ్లాక్ అనేది ఇక్కడ మనం ఫుల్ఫిల్ చేసేస్తున్నాం. ఓకేనా? సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్. సో మినిమల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏంటివి? సో ఏముంటాయి ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో చెప్పండి. ఫస్ట్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉంటాయి, కనెక్టివ్ వైర్స్ ఉంటాయి. ఓకే, కనెక్టివ్ వైర్స్ ఉంటాయి. ఓకే, అండ్ అదేవిధంగా ప్లగ్ కీస్ ఉంటాయి. కానీ ప్లగ్ కీస్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కీ లేకపోయినా అసలు పవరే లేదు కదా. సో ఇది కాదు. ఓకే, సెల్ బ్యాటరీస్. ఓకే, సెల్ బ్యాటరీస్. ఓకే, సెల్ బ్యాటరీస్ ఉన్నాయి. మరి సెల్ బ్యాటరీని మన యొక్క ఎలక్ట్రికల్ కాంపోనెంట్ కనెక్ట్ చేయడానికి ఏం కావాలి? ప్లగ్ కీ కావాలి. సో ప్లగ్ కీ కూడా కావాలి, ప్లగ్ కీ. సో ఈ 4 ఉంటే మనకు సర్క్యూట్ అనేది పూర్తయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్, ఐ హ్యావ్ ఏ బల్బ్. ఓకేనా? మన దగ్గర ఒక బల్బ్ ఉంది. కనెక్టివ్ వైర్స్. సో బల్బ్ నుంచి మనకు 2 వైర్స్ అనేవి బయటకు వెళ్ళిపోయినాయి, ప్లస్ మైనస్. అండ్ మనకు పవర్ కావాలి. సో వీ హ్యావ్ ఏ బ్యాటరీ. ఓకేనా? సో మైనస్ ప్లస్. సో బ్యాటరీ ఉంది, ఇక్కడ దాకా వైర్ తీసుకొచ్చేసినాం.
కానీ ఈ బ్యాటరీని దీన్ని కనెక్ట్ చేయాలంటే ఏం కావాలి, ప్లగ్ కీస్ కావాలి. ప్లగ్ కీస్ తోటి వీటిని ఏం చేస్తారు, కనెక్ట్ చేస్తారు. ఓకేనా. సో దిస్ ఈజ్ అ సిస్టమ్. అంటే ఇప్పుడు ఏమైంది, ఇది ఒక సర్క్యూట్ అయింది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి దేంట్లో, ఆప్షన్ డి. సో దిస్ ఈజ్ ఏ గ్రూప్ డి క్వశ్చన్. ఓకేనా. సో ఇప్పటివరకు నేను చెప్పినటువంటి క్లాస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క వీడియో అనేది రికార్డ్ అయి ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మీకు ఫ్యూచర్లో కూడా మీకు డేటా అనేది ఈజీగా దొరుకుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే క్యాండిడేట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ రిగార్డింగ్ దీస్ టాపిక్స్. కాబట్టి మళ్ళీ ఈ యొక్క టాపిక్ కూడా ఎగ్జామ్ ముందర కానీ లేదా ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా డీటెయిల్గా చెప్పుకోవడానికి మాకు ఇంట్రెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. మీ యొక్క లైకే మాకు మోటివేషన్ లెక్క ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చెప్పండి ఫ్రెండ్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఆర్ ఇన్ ద, చెప్పండి ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్లు ఎన్ని రకాలు ఉంటాయి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎన్ని ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి ప్యారలల్. ఓకే. నెంబర్ 2 వచ్చేసి సిరీస్. ప్యారలల్ కనెక్షను, సిరీస్ కనెక్షను. సో ప్యారలల్ కనెక్షను అంటే తెలుగులో ఏమంటారంటే శ్రేణి సంధానం అండ్ అదేవిధంగా సమాంతర సంధానం అనడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది సమాంతరం, ఇదేమో శ్రేణి. ఓకేనా. సో శ్రేణి సంధానం అన్నా, సమాంతర సంధానం అన్నా, అండ్ అదేవిధంగా ప్యారలల్ అండ్ అదేవిధంగా సిరీస్ అన్నా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు తెలుసు కదా దీన్ని ఏదంటారో. దెన్ యూ హ్యావ్ టు ఫాలో దోస్ రూల్స్ అండ్ యూ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఎన్ని రకాలు, 2 రకాలు. నెంబర్ 1 వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్, ప్యారలల్. నెంబర్ 2 వచ్చేసి సిరీస్. సో 2 ఆర్ దేర్. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రేషియో ఆఫ్ వోల్టేజ్ అండ్ డైరెక్ట్ కరెంట్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. సో ఇక్కడ రేషియో ఆఫ్ వోల్టేజ్ టు ద డైరెక్ట్ కరెంట్, వోల్టేజ్ టు ద కరెంట్, వోల్టేజ్ టు ద ఏమన్నాడు ఫ్రెండ్స్, కరెంట్. ఇది ఎట్లా మనకు తెలియదు. మనకు తెలిసింది ఏంది, V ఈక్వల్స్ టు IR. సో ఐని ఇక్కడ పంపించేస్తే V/I, ఇక్కడ మిగిలింది ఏంది, R. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, చెప్పండి. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ అవ్వడం జరుగుతుంది. ఓకే. మరి ఆప్షన్స్లో రెసిస్టెన్స్ ఇచ్చిందా, ఇవ్వలేదు. అప్పుడేమవుతుంది, రిమైన్స్ కాన్స్టెంట్. సేమ్ ఉంటుంది కదా, ఏం తేడా ఏముంటుందా, ఉంటుందా, ఏముండదు. ఓకేనా. వాటి యొక్క రేషియో మనకు డైరెక్ట్ ఎట్టుంది, కాన్స్టెంట్గా ఉంటుంది, రిమైన్స్ కాన్స్టెంట్. సో అక్కడ మనకు మ్యాథమెటికల్గా ఇచ్చుంటే దెన్ మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి రెసిస్టివిటీని లేదా రెసిస్టెన్స్ని బట్టి మనం అజ్యూమ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఏ జేఈ క్వశ్చన్. మళ్ళీ అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే కాన్సెప్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వెన్ మెనీ రెసిస్టెన్స్ ఇన్ ఏ సర్క్యూట్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సిరీస్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఈస్. సో ఈ యొక్క కరెంట్ మొత్తాన్ని కూడా అంటే మనకు కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనేది సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటే ఈ యొక్క కరెంట్ యొక్క వాల్యూ ఏంటిది. ఓకేనా. సో దాని యొక్క రెసిస్టెన్స్ని బట్టి దాని యొక్క వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుంది. సో సిరీస్లో కనుక కనెక్ట్ చేసి ఉంటే ఇక్కడ ఈ విధంగా ఉందనుకుందాం, ఇది సిరీస్. సో ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే. హౌ మెనీ రెసిస్టెన్స్ ఇన్ ఏ సర్క్యూట్ ద వాల్యూ ఆఫ్ కరెంట్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఫార్ములా ఏముంది, V ఈక్వల్స్ టు IR. అయితే ఇక్కడ వోల్టేజ్ కాన్స్టెంట్ కానీ, ఇది కాన్స్టెంట్ కానీ, రెసిస్టెన్స్ కాన్స్టెంట్ కానీ అనలేదు. కాబట్టి రిమైన్స్ సేమ్. అంతే, ఏదన్నా ఒకటి కాన్స్టెంట్ అంటే రిమైనింగ్ దాంట్లో ఏది డిపెండ్ అవుతుందో దాన్ని బట్టి మనం ఇంకో దాన్ని డిసైడ్ చేయగలుగుతాం. ఓకేనా. సో ఇందాక మనకి ఏమైంది, V అనేది ఫిక్స్డ్ అయింది కాబట్టి R పెరిగితే ఆటోమేటిక్ ఇది తగ్గిపోతుంది కదా. ఓకేనా. R పెరిగితే ఇది తగ్గిపోతుంది. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పవర్ వెళ్ళేసరికి డిక్రీజ్ అవుతుంది, అంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకా రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు అట్లాంటి చేంజెస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి, అంటే ఎట్లాంటి ఫిక్స్డ్ వన్ ఇవ్వలేదు కాబట్టి, సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, రిమైన్స్ కాన్స్టెంట్ లేదా రిమైన్స్ సేమ్. వాట్ డూ ద గివెన్ సింబల్ ఇన్ ఏ ఫిగర్ రిప్రజెంట్ ఇన్ ఏ రిఫరెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్లో మనకు ఒక పైన ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఆ సింబల్ అని దీనికి సంబంధించింది. సో అది దేనికి సంబంధించింది ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ని ఏ విధంగా చూపిస్తాం, ప్లగ్ని ఏ విధంగా చూపిస్తాం, బ్యాటరీని ఏ విధంగా చూపిస్తాం. అదొకసారి మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనకు రిమైనింగ్ అన్నీ కూడా మనకు ఆన్సర్స్ అయితే తెలిసిపోతాయి కదా. ఓకేనా. సో రెసిస్టెన్స్ని మనం ఎట్లా చూపిస్తాం, ఒకటి ఇట్లా చూపిస్తారు, అంటే ఎమ్ములు రాసుకుంటూ పోతారు. రెండోది ఇట్లా. ఓకేనా. సో ఇట్లా గీసిన కొన్ని ఇట్లా గీస్తారు, కొన్ని దగ్గర ఇట్లా గీస్తారు. ఎట్లా గీసినా రెసిస్టెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్లగ్కి. సో ప్లగ్కి అనేది ఇట్లా ఉంటుంది. ఓకేనా. ప్లగ్కి. అండ్ అదేవిధంగా స్విచ్ని ఏ విధంగా చూపిస్తాం, ఈ విధంగా స్విచ్ని చూపిస్తాం. ఓకేనా. ఇది ప్రెస్ చేస్తే పవర్ వెళ్తుంది,
రిమూవ్ అయితే ఓపెన్ సర్క్యూట్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ. సో బ్యాటరీ అయితే మీ అందరికీ తెలిసిందే కదా. బ్యాటరీ ఎట్లుంటుంది ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది, అంటే ప్లస్ మైనస్. ఓకేనా. సో దిస్ ఈజ్ బ్యాటరీ. మరి ఎలక్ట్రికల్ బల్బ్ ఎట్లుంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో దీనికి నియర్ బై ఏది ఉంది, ఇదే కదా, బల్బే కదా నియర్ బై ఉంది, అంటే మధ్యలో ఇంకోటి ఇట్లా తిప్పలేదు, అది వాందే తప్పు. కానీ నియర్ బై ఏది ఉంది, ఎలక్ట్రికల్ బల్బ్, కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2 identical resistors of 10 ohms are connected in parallel. This combination is connected with the third resistor of 10 ohm in a series. The equivalent resistance of the combination will be equal to. సో ఈక్వివాలెంట్ అంటే మనకు ఫైనల్గా వచ్చేటటువంటి రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో మనకి ఇచ్చినటువంటి డేటా చూడండి ఫ్రెండ్స్, 2 రెసిస్టర్స్ ప్యారలల్గా ఉన్నాయంట. 2 రెసిస్టర్స్ ప్యారలల్గా ఉన్నాయి. అవి ఒకటి 10 ఓమ్ అంట, ఇంకొకటి కూడా 10 ఓమ్ అంట. ఓకే. అండ్ థర్డ్ రెసిస్టర్కి ఏ విధంగా కనెక్ట్ అయింది, సిరీస్లో కనెక్ట్ అయింది. అంటే ఇక్కడ థర్డ్ రెసిస్టర్ ఉంది, అంటే ఈ రెండు ఈ విధంగా కనెక్ట్ అయినాయి. ఈ విధంగా డయాగ్రామ్ గీయాలి. ఓకేనా, డయాగ్రామ్ గీయడం రావాలి. సో ఈ విధంగా ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ కాంబినేషన్ విల్ బి. సో వీటి యొక్క ఓవరాల్, అంటే దీనికి ఇన్పుట్ తీసుకోండి, ఇది డైరెక్షన్. ఓకేనా, ఈ డైరెక్షన్ ఇటు వెళ్తుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి రెసిస్టెన్స్ చూద్దాం. సో ఫస్ట్ దీని యొక్క రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత దీన్ని యాడ్ చేయాలి. ఎందుకంటే సిరీస్ ఉంది కాబట్టి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రెండు రెసిస్టెన్స్ అనేవి మనకు బయటికి రావాలి అంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. ఓకేనా. సో 10 ఇంటూ 10 బై 10 ప్లస్ 10 ప్లస్ ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత ఉంది 10, 10 పదుల 100 బై కింద ఎంత 20 ప్లస్ 10. సో 5 ప్లస్ 10 15. సో రెసిస్టెన్స్ ఎంత ఫ్రెండ్స్, ఈక్వివాలెంట్ 15. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఒకవేళ కనుక మనకు ప్యారలల్ కనుక కనెక్ట్ అయితే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. ఓకేనా. సో ఆ యొక్క రెసిస్టెన్స్ అనేది ఎంత ఉంటుంది అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్లోజ్డ్ అండ్ కంటిన్యూస్ పాత్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ సర్క్యూట్ ఈజ్ కాల్డ్. ఓకేనా. సో ఒక క్లోజ్డ్ మరియు కంటిన్యూస్ పాత్గా ఉన్నటువంటి కరెంట్ సర్క్యూట్ని ఏమంటారు, ఏ క్లోజ్డ్ అండ్ కంటిన్యూస్ పాత్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ సర్క్యూట్ని ఏమంటారు. సో యాక్చువల్గా ఇది క్వశ్చనే కాదు, ఇది క్వశ్చనే మిస్టేక్ పడ్డది. ఓకేనా. సో ఇది క్వశ్చన్ ఎర్రర్ ఫ్రెండ్స్. ఇది ఏంటిదంటే ఏ క్లోజ్డ్ అండ్ కంటిన్యూస్ పాత్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. దిస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. డైరెక్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్నే అక్కడ పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఓకేనా. ఎలక్ట్రికల్ కరెంట్ రావాలి, సర్క్యూట్ కాదు. ఇక్కడ మనకి యాక్చువల్గా ఎలక్ట్రికల్ కరెంట్ అని రావాలి. ఎలక్ట్రికల్ కరెంట్ అంటే ఇక్కడ ఇది రాకూడదు. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. క్వశ్చన్ తప్పు పడ్డది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దోస్ వైర్స్ విచ్ ట్రాన్స్మిట్ ఎలక్ట్రిసిటీ ఇన్ హౌసెస్ హ్యావింగ్ ఏ కోటింగ్ ఆఫ్. సో ఇళ్లలో ఉండేటటువంటి కరెంట్ వైర్ల పైన ఏ రకమైనటువంటి కోటింగ్ అనేది ఉంటుంది. సో మనం కరెంట్ వైర్ తీసుకుంటే ఈ విధంగా కోర్ ఉంటుంది, కోర్ పైన ఒక లేయర్ ఉంటుంది, ప్లాస్టిక్ లేయర్. మనం దీన్ని కట్ చేసే లోపల ఉన్నటువంటి రాగి వైర్ కానీ అల్యూమినియం వైర్ కానీ మనకు కనిపిస్తుంటుంది కదా. సో వాట్ ఈస్ దిస్ వన్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏంటి ఫ్రెండ్స్, పాలివినైల్ క్లోరైడా, ఫ్లోరైడా, పాలిథినా, లేకపోతే పాలిస్టర్ క్లోరైడా. దిస్ ఈజ్ కాల్డ్ పీవీసీ, పాలివినైల్ క్లోరైడ్, పాలివినైల్ క్లోరైడ్ పీవీసీ. ఓకేనా. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాసెస్ యొక్క టోటల్ డేటా, అంటే ఇప్పుడు చెప్పినటువంటి క్వశ్చన్స్ అనేటి ఒక టోటల్ డేటా అనేది ఆల్రెడీ లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 టు 2021 అప్ టు ఎన్టీపీసీ CPT1 సంబంధించినటువంటి ఫిజిక్స్ యొక్క 3500 పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాలు అందుబాటులో ఉన్నాయి. దాంట్లోనే మీకు దాదాపుగా 1000 పైగా ఫిజిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా డీటెయిల్గా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటన్నిటిని కూడా బాగా యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్గా మీ యొక్క స్కోర్ని పెంచుకోండి. అండ్ అదేవిధంగా దాంతోపాటు కెమిస్ట్రీ యొక్క డేటా కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క డేటాను కూడా మీరు ఇక్కడ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్ స్పెషల్గా మీకు ఎన్సీఆర్టీ యొక్క 4000 చాప్టర్ వైజ్ అనేటువంటి క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఇక్కడ పాయింట్స్ అన్ని కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, 3 ఈక్వివాలెంట్ రెసిస్టర్స్ ఆఫ్ 6 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి ఎట్లా కనెక్ట్ అయి ఉన్నాయి, ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నాయి. వాటి యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉంది. ఓకేనా. సో మనకి ఇక్కడ 6 ohms అయితే ఉండడం జరిగింది. సో ప్యారలల్గా ఉన్నాయంట. ఓకేనా. సో ప్యారలల్గా కనెక్షన్ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి డేటా అయింది. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి రెసిస్టెన్స్ ఎంత ఫ్రెండ్స్, 6 ohms. సో 6 6 6. సో మనకి ఇచ్చింది సిరీస్ ప్యారలల్ కాబట్టి 1/6 1/6
1/6. సో మూడింటి యొక్క కాసాగ్ 6, 1 + 1 + 1 ఎంత 3. సో 3 1 3 2 అంటే 1/2. దట్ మీన్స్ 2 ohms. ఎంత ఫ్రెండ్స్ రెసిస్టెన్స్ ఎంత 2 ohms. ఓకేనా. సో ఇది గ్రూప్ డి క్వశ్చన్ ఇది. సో బేసిక్స్ ఇవన్నీ కూడా బేసిక్సే. అండ్ ఈ క్వశ్చన్ వాళ్ళే డయాగ్రామ్ ఇచ్చిండు కదా, ఈ క్వశ్చన్ సార్ట్అవుట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నాడు, మొత్తం రెసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ ఏ సర్క్యూట్ గివెన్ బిలో వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద 6 ohm రెసిస్టెన్స్. సో 6 ohm ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇన్పుట్ ఎంత 10 ohms. ఓకేనా. సో 10 ohms. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఈ 4 మనకు డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో వోల్టేజ్ ఎంత ఫ్రెండ్స్ 10 ohms. సో V - 10 బై స్టార్టింగ్లో 2 ప్లస్, సో ఇదెంత ఉంది 2 ohms. వోల్టేజ్ బై 2. అండ్ నెక్స్ట్ సో ఇది మొత్తం మనకి ఇక్కడ వర్తిస్తుంది కదా, ఇదెంత V/6 + 2 8. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అవ్వాలి. సో దీనికి కాసా కట్టేయండి ఫ్రెండ్స్ 8. సో 8 కాసా కట్టేసి ఇదేమవుతుంది 4V - 4 × 40 ప్లస్ ఇదెంత ఉంది 4V అండ్ ప్లస్ ఇది V దట్ ఈక్వల్స్ టు 0. సో ఇది అవతలి పంపించేద్దాం, ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. సో 4V + 4V ఎంత 8V + 1 9V 9V - 40 దట్ ఈక్వల్స్ టు 0. సో మనకు కావాల్సింది ఏంది V కదా. సో V ఇక్కడ నుంచి వస్తే -40 అవతలి పోతే +40 అండ్ ఇక్కడ ఇంటూ ఉన్నటువంటి 9 అవతలి పోతే /9. సో V వాల్యూ వచ్చేసింది. బట్ వీ వాంట్ ఆంపియర్స్. సో ఆంపియర్స్ అంటే I వాల్యూ కావాలి. మన దగ్గర రెసిస్టెన్స్ ఉంది, V వాల్యూ ఉంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా, V = IR. సో V వాల్యూ ఎంత 40/9 దట్ ఈక్వల్స్ టు I ఎంత అదే కనుక్కోవాలి కదా. రెసిస్టెన్స్ ఎక్కడ కనుక్కోమన్నాడు, ఏ పాయింట్ దగ్గర కనుక్కోమన్నాడు, రెసిస్టెన్స్ ఎట్ 6 ohms 6. సో దీని అవతలి పంపించేస్తే 40/9 × 6 దట్ ఈక్వల్స్ టు I. సో 9 6 54. సో 9 6 54 వస్తుంది. సో 40/54. సో దీనికి సార్ట్అవుట్ చేసేస్తే సో దీనికి వాల్యూ లేదు కదా అసలు. దీనికి అప్రాక్సిమేట్గా మనకి 0.8 ఆ రేంజ్లో వస్తుంది. సో 8 అయితే లేదు. సో ఆప్షన్స్ అంటే మేబీ క్వశ్చన్ రాంగ్ అయి ఉండొచ్చు. ఓకేనా. సో ఒకవేళ 6 ohm కాకుండా 8 ohm అయితే పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది. సో 72 40/72 అయితే మనకు అప్రాక్సిమేట్గా మనకి ఈ యొక్క డేటా వస్తుంది. ఒకవేళ 6 అయితే మాత్రం ఆటోమేటిక్గా మనకు వాల్యూని పెరిగిపోతుంది. దట్ మీన్స్ ఇదెంత అవుతుంది ఫ్రెండ్స్ 0.7 to 0.8 మధ్యలో వచ్చేస్తుంది. దాని నియర్ బై కూడా ఏది లేదు కదా, కాబట్టి క్వశ్చన్ రాంగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వై ద బ్యాటరీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్లో బ్యాటరీని ఎందుకు ఉపయోగిస్తాం. ఓకేనా. సో బ్యాటరీలో ఏముంటుంది ఫ్రెండ్స్, వోల్టేజ్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఆంపియర్స్ ఉంటాయి. ఓకేనా. సో 12 volts 7 amperes అంటాం, 12 volts 1 ampere అంటాం, 12 volts 2 amperes అంటాం. వాట్ ఈస్ దిస్ వన్. సో టు క్యాలిక్యులేట్ ద వాటేజ్. ఓకేనా, వాటేజ్. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ ఏం జనరేట్ చేయాలనుకుంటాం, అకార్డింగ్ టు ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారంగా, గ్రూప్ డీలో అడిగినటువంటి క్వశ్చన్ ప్రకారంగా టు జనరేట్ సర్క్యూట్, టు జనరేట్ కరెంట్, ఎలక్ట్రాన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్ని తీసుకురావడానికి మనం దీన్ని తీసుకురావడం జరుగుతుంది. సో మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ని కొలవడానికి ఏం చేస్తాం ఫ్రెండ్స్, మల్టీమీటర్ని ఉపయోగిస్తాం, లేదంటే వోల్టమీటర్ని ఉపయోగిస్తాం. అంతే తప్ప బ్యాటరీస్ని దేనికి ఉపయోగిస్తాం, పొటెన్షియల్ డిఫరెన్స్ని, అంటే దట్ మీన్స్ వోల్టేజ్ని జనరేట్ చేయడానికి కదా. ఓకేనా. సో ఇచ్చినటువంటి దాంట్లో ఏది బెటర్ ఆప్షన్ అనే దానిపైన మనం ఫోకస్ చేస్తాం. ఓకేనా. రిమైనింగ్వి మిగిలిన దానికంటే ఇంకా కొద్దిగా డౌన్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయే ముందు, ఆల్రెడీ మీకు రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా రైల్వే స్పెషల్గా మీకు మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ అండ్ అదేవిధంగా ఫౌండేషన్ కోర్స్ అని ఇవ్వడం జరిగింది కదా. సో వీటిలో మీకు ఏ యొక్క టాపిక్ అనేది వీక్గా ఉంటారో ఆ యొక్క టాపిక్ సంబంధించినటువంటి కోర్సుని మీరు గ్యాదర్ చేసుకోండి. ఆల్రెడీ మీకు ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క డేటాని ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఫౌండేషన్ కోర్సులో మీకు ఆర్థమెటిక్ నుంచి జీకే దాకా ఎంటైర్ డేటా మీకు అందుబాటులో ఉంటుంది. వీటన్నిటిని కూడా బాగా యూటిలైజ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ ఫౌండేషన్ కోర్స్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని డెఫినెట్గా యూ విల్ గెట్ ద మెరిట్ ఇన్ ద ఎగ్జామ్. సో మీరు జనరల్ సైన్స్ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే మీకు సైన్స్ సెక్షన్ మొత్తం వస్తుంది,
ప్రీవియస్ ఇయర్ థియరీ అండ్ అదేవిధంగా మోడల్ క్వశ్చన్స్ ప్లస్ అడిషనల్గా లూసెంట్ జిఎస్ యొక్క డేటా కూడా అడిషనల్గా రావడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఆర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ యొక్క థియరీ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫౌండేషన్ కోర్స్ కనుక తీసుకుంటే అరౌండ్ 150 ప్లస్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఇక్కడ యాక్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు 600 ప్లస్ వీడియోస్ అండ్ అదేవిధంగా 150 ప్లస్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. ఈ రోజే జాయిన్ అవ్వండి. డూ నాట్ వేస్ట్ ద టైం. సో ప్రతి సెకండ్ ప్రతి మినిట్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి వెంటనే ప్రతి ఒక్క వీడియోని వాచ్ చేయండి, కంటిన్యూగా వాచ్ చేయండి. దెన్ యూ విల్ బీ ఇన్ ద మెరిట్. సో క్లాస్ చూడండి ఫ్రెండ్స్. క్లాస్ చూసిన తర్వాత మీరు మాక్ టెస్ట్ రాయండి. మీ యొక్క పర్ఫార్మెన్స్ అభివృద్ధి చెందింది అని అనుకుంటేనే కంటిన్యూ అవ్వండి, లేదంటే మా కోర్సును ఫాలో అవ్వకండి. ఈ యొక్క కోర్సులో ఉన్నటువంటి మెయిన్ సెక్షన్ అంతా కూడా ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. సో ఫస్ట్ ఆ యొక్క డేటాను చూడండి. మా యొక్క టర్మినాలజీ మీకు అర్థమైతే, మా యొక్క వే ఆఫ్ టీచింగ్ మీకు నచ్చితేనే అప్పుడు ఈ యొక్క కోర్సెస్ తీసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అని చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాజెస్ ఆఫ్ పవర్ లాస్ ఇన్ ఏసీ సర్క్యూట్ జనరల్లీ. సో మనకి ఇక్కడ ఏసీ సర్క్యూట్లో జనరల్గా ఏ రకమైనటువంటి పవర్ లాస్ అనేది జరుగుతుంది? సో రెసిస్టెన్స్, ఇండక్టర్, కెపాసిటర్, ఇండక్టర్, రెసిస్టెన్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పవర్ లాస్ అనే మేజర్గా ఎడ్డీ కరెంట్ లాస్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ పవర్ అనేది మనకు ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు, దట్ మీన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అవుతున్నప్పుడు హీట్ ఎనర్జీ అనేది కొద్దిగా జనరేట్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో ఏ లాస్. సో హీట్ ఎనర్జీ వల్ల మనకు లాస్ అవుతుంది. దట్ మీన్స్ మనకి ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, మేజర్గా హీట్ ఎనర్జీ రావడానికి గల ముఖ్య కారణం ఏంటిది? రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ అనేది ఏం చేస్తుంది? రెసిస్టెన్స్ అంటే నిరోధకత. కాబట్టి దీనివల్ల మనకు లాస్ జరుగుతుంది. చెప్పండి, రెసిస్టెన్స్ వల్ల లాస్ అనేది అవుతుంది. సో మనం ఒక పవర్ గ్రిడ్ నుంచి ఇంకో పవర్ గ్రిడ్కి పవర్ కనుక ట్రాన్స్మిట్ చేస్తున్నాం అనుకోండి, సో ఇక్కడ ఇన్పుట్ ఎంత ఇస్తామో అవుట్పుట్ అనేది అంత ఉండదు. సో మనకు మ్యాక్సిమం 95% యాక్యురసీ వస్తుంది. దట్ ఈస్ గ్రేట్. ఓకేనా? సో అంత యాక్యురసీ కూడా ఉండదు. దట్ మీన్స్ మనం ఇక్కడ ఎంత ఇన్పుట్ ఇస్తామో అంత అవుట్పుట్ అయితే ఎప్పటికీ రాదు. డ్యూ టు లెంత్ పెరిగితే ఏమవుతుంది? మనకి ఇక్కడ ఏమవుతుంది? ఎనర్జీ మొత్తం కూడా లాస్ అవుతుంది డ్యూ టు ఎడ్డీ కరెంట్ లాస్. అండ్ అదేవిధంగా రెసిస్టెన్స్ ఉంటుంది వైర్లో. సో ఆ యొక్క రెసిస్టెన్స్ వల్ల కూడా కొంత ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద డీటెయిల్డ్ థియరీ. ఓకేనా? సో బట్ మనకు కావాల్సినటువంటి డైరెక్ట్ పాయింట్ ఆప్షన్ ప్రకారంగా రెసిస్టెన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఆఫ్. సో వీట్ స్టోన్ బ్రిడ్జ్ అనేది ఒక రకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్మెంట్ ద ఏంటి ఫ్రెండ్స్, విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్మెంట్ ద రెసిస్టెంట్ వాల్యూస్. సో రెసిస్టెంట్ వాల్యూస్ని ఏదైతే ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎట్లా వోల్ట్ మీటర్ అయితే వోల్టేజ్ని క్యాలిక్యులేషన్ చేస్తుంది, గాలోమీటర్, అమ్మీటర్ అండ్ అదేవిధంగా మల్టీమీటర్ లాంటివి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్ దాంట్లో మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో సో మనకి ఒక రెసిస్టెన్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసేది ఏంటిది? వీట్ స్టోన్ బ్రిడ్జ్. సో ఇది జస్ట్ లైక్ రెక్టిఫైర్ లెక్క ఉంటుంది. సో మనకి ఇక్కడ రెసిస్టర్ ఉంటుంది, ఇక్కడ రెసిస్టర్ ఉంటుంది, ఇక్కడ రెసిస్టర్ ఉంటుంది, ఇక్కడ రెసిస్టర్ ఉంటుంది. సో ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా? ఇన్స్ట్రుమెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది, జస్ట్ లైక్ రెక్టిఫైర్ లెక్కనే ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద డేటా. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే రైల్వే ఆస్పిరెంట్స్ అందరూ కూడా అసలు ఎలక్ట్రిసిటీలో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయో ఒక బేసిక్ ఐడియా వస్తుంది. అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఆల్రెడీ నేర్చుకున్నారో లేరో వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఫినిష్డ్ ఆర్ నాట్ అనేది. ఫినిష్ కాకుంటే ఇక్కడ వింటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ టూ చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఈక్వల్ కెపాసిటీ ఆర్ కనెక్టెడ్ విత్ ద వైర్. ఓకేనా? సో ఇక్కడ మనకు రెండు ఈక్వల్ కెపాసిటీతో ఉన్నటువంటి రెండు ఆబ్జెక్ట్స్ను కనుక మనం ఇక్కడ ఒక వైర్ తోటి కనుక కనెక్ట్ చేసినట్లయితే సో అది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది? సో దీన్ని మనం మన యొక్క మెకానికల్ అంటే రియల్ లైఫ్ అప్లికేషన్ బేస్ పైన డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఒక బ్యాలెన్సర్. సో ఇక్కడ మన దగ్గర ఒక 5 kg బరువు ఉంది, ఇక్కడ ఒక 5 kg ఉంది. సో ఈ రెండింటిలో ఏది డౌన్ వస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి? ఏది రాదు, బికాస్ బోత్ ఆర్ ఈక్వల్. సో సేమ్ సిస్టమ్ మనకు ఎలక్ట్రికల్లో ఈ విధంగా వర్తిస్తుంది. సో ఈ రెండు కూడా ఈక్వల్గా ఎట్లున్నాయి? ఈక్వల్ కెపాసిటీ ఉన్నాయి. సో రెండింటి యొక్క ఈక్వల్ కెపాసిటీ కాబట్టి ఎలక్ట్రాన్స్ ఇటు నుంచి ఇటు మూవ్ అవ్వవు, ఇటు నుంచి ఇటు మూవ్ అవ్వవు. కాబట్టి ఏమవుతుంది? దేర్ ఈజ్ నో కరెంట్ విల్ నాట్ ఫ్లో. సో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు కాబట్టి దేర్ ఈజ్ నో చేంజ్. ఓకేనా? అదే ఒక సైడ్ తక్కువ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా ఎక్కువ ఉన్న సైడ్ నుంచి తక్కువ సైడ్ వెళ్ళిపోతుంది. అది హీట్లో కానీ ఎలక్ట్రిసిటీలో కానీ. ఓకేనా? ఫిజిక్స్లో కొన్ని లాస్ అనేవి మనకు కామన్గా ఉంటాయి, లైక్ హీట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇట్లా కొన్ని వర్షన్స్లలో కొన్ని మోడల్స్కి. ఓకేనా? రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సిరీస్ ఇన్ ద సర్క్యూట్. ద వాల్యూ ఆఫ్ కరెంట్ త్రూ ద సర్క్యూట్. సో ఆ యొక్క సర్క్యూట్లో కరెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద సిరీస్. సో ఇక్కడ మనకు ప్యారలల్ అని లేదు. ప్యారలల్ అంటే A+B చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 ohms అని ఇచ్చిన అనుకోని అది 5 ohms అవుతుంది. 20 ohms ఇచ్చిన అనుకోని అది ఇంకా డౌన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? 10 ohms 5 ohms
అనేది పక్కా పెట్టేస్తే సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంది సిరీస్. సో సిరీస్ అంటే ఏంటిది? సో ఈ విధంగా అంటే ప్రతిదీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అంటే దెర్ ఈజ్ నో చేంజ్. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది 10 ఓమ్ అని ఇస్తే అది 5 ఓమ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏమైంది రెసిస్టెన్స్ అని పడిపోయింది ఏది ప్యారలల్లో. అదే మనం సిరీస్లో తీసుకుంటే ఉన్న రెసిస్టెన్స్ పడిపోయిందా? పడిపోలేదు. అంటే ఎంత ఇస్తే అంతే ఉంది కాబట్టి రిమైన్స్ సేమ్. ఓకేనా? సో రిమైన్స్ సేమ్. అదే మనకు ప్యారలల్ అన్నాడు అనుకోండి దెన్ మనకు ఆటోమేటిక్గా కరెంట్ యొక్క ఫ్లో ఏమవుతుంది ప్యారలల్లో పెరుగుతుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది కాబట్టి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో కొద్దిగా లాజికల్గా ఆలోచించండి, యూ విల్ ఆల్సో గెట్ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద ఫ్లో ఆఫ్ డాష్ ఇన్ ఏ గివెన్ సర్క్యూట్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. ఈ కింది వాటిలో ఏది యాంటీ క్లాక్ వైజ్? సో ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, బ్యాటరీ టెర్మినల్ కనిపిస్తున్నాయి కదా, ఎలక్ట్రాన్స్ ఎప్పుడైనా నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా. ఓకేనా? అండ్ మనల్ని అడిగింది ఏంది యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్ ఇస్ దిస్. సో ఈ డైరెక్షన్లో వెళ్ళేది ఏంటిది ఎలక్ట్రాన్స్. ఓకేనా? సో బ్యాటరీలో ఉండేది వోల్టేజ్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ బల్బు దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది కరెంట్ అవుతుంది. అండ్ అదేవిధంగా రెసిస్టర్ ఎక్కడుంది? ఇక్కడ రెసిస్టర్ కనిపిస్తలేదు కదా, సో రెసిస్టెన్స్ అనేది కాదు. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. సో దిస్ ఈజ్ ఏ గ్రూప్ డి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ద కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ద మెయిన్ వైర్ ఈజ్ గ్రేటర్ దెన్ 20 A, అంటే ఏ అంటే యాంపియర్స్, డ్యూ టు ద ఓవర్ హీటింగ్ కెన్ కాజ్ ఆఫ్ ఫైర్, వాట్ ఇట్ ఈస్ కాల్డ్? సో మనకి ఇక్కడ 20 amps కంటే ఎక్కువగా గనక కరెంట్ కనుక వెళ్ళినట్లయితే ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకు ఓవర్ హీటింగ్ అవుతుంది. సో ఓవర్ హీటింగ్ అయినప్పుడు ఏమవుతుంది, దాన్ని ఏమంటాం ఓవర్ లోడింగ్ అంటాం. సో దిస్ ఈజ్ ఏ జనరల్ టర్మినాలజీ. సో ఓవర్ లోడింగ్ అనడం జరుగుతుంది. సో దీన్ని సార్ట్అవుట్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తాం ఫ్రెండ్స్, ఇళ్లలో ఫ్యూజ్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడానికి ఫ్యూజ్ను ఉపయోగిస్తాం. సో జనరల్గా మనకి ఈ విధంగా మధ్యలో వైర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్ ఫ్యూజెస్ వచ్చేసినాయి కదా. సో ఓల్డ్ ఫ్యూజెస్ ఆర్ రియాలిటీ. ఓకేనా? ఓల్డ్ ఫ్యూజెస్ అనేవి మనకు రియాలిటీకి కనిపిస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నబుల్, అంటే ఈజీగా నేర్చుకోవచ్చు అసలు కాన్సెప్ట్ ఏంది అనేది. సో ప్రజెంట్ వస్తున్నాయి ఏంటిదంటే మొత్తం సిస్టమ్ వస్తుంది, ఒక చిన్న స్విచ్ ఉంటుంది, బ్రేక్ డౌన్ అయిపోతుంది, అలా దాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. లోపల ఫండమెంటల్స్ ఏ కూడా ఐడియా ఉండదు. సో దట్ ఈస్ ద డేటా. సో ఇక్కడ మనకు 20 amps కంటే ఎక్కువైతే ఏమవుతుంది, మనం వాడేటటువంటి వైర్స్ ఏంటి ఫ్రెండ్స్, పీవీసీ వైర్స్ కాబట్టి ప్లాస్టిక్ ఏమవుతుంది ఓవర్ హీట్ అయిపోయి, పీవీసీ అంటే ప్లాస్టిక్ ఆటోమేటిక్ ఏముంటుంది ఫ్రెండ్స్, క్లోరిన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా పాలిమినైల్ ఉంటుంది కాబట్టి ఇది మండే స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ మేజర్ కాజ్. అంటే ఏదైతే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుందో అదే మనకు ఓవర్ హీట్ అయితే కాజ్ లెక్క మారిపోవడం జరుగుతుంది. సో ఎక్కడైతే మనం సేఫ్టీ అనుకుంటామో అదే మనకు రియాలిటీకి వచ్చేసరికి ఓవర్ హీట్ అయిపోతే డేంజర్గా మారిపోతుంది. ఓకేనా? సో దానివల్ల ఏమవుతుంది, స్మోక్ వస్తుంది. స్మోక్ వల్ల ఏమవుతుంది, హెల్త్ మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ డి క్వశ్చన్, లైఫ్ సైన్స్ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్క్యూట్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ పాత్ టు క్యారీ ఎలక్ట్రిక్ కరెంట్ టు ఫ్లో ఈస్. సో ఒకే ఒక పాత్లో మనకు కరెంట్ అనేది ఫ్లో అవ్వాలంటే దట్ ఈస్ కాల్డ్ ప్యారలలా, కండక్టరా, సిరీసా, కంప్లీటెడా? సో కంప్లీటెడ్ అనే పదమే లేదు, కండక్టర్ అనేది కూడా కాదు. సో ఈ రెండే మనకు శ్రేణులు లేదా సమాంతర సంధానాలు కాబట్టి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ శ్రేణి సంధానం, దట్ మీన్స్ సిరీస్. అండ్ ఇదేమో ప్యారల్, అంటే మనకు ఇక్కడి నుంచైనా పవర్ వెళ్ళిపోవచ్చు, ఇక్కడి నుంచైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటిది ఒకటే ఒక పాత్ ఉంటుంది. సో సింగిల్ పాత్రలు ఎలా అంటే వీ హ్యావ్ టు టేక్ సిరీస్. సో ఇక్కడ మనకు ఎన్ నెంబర్ ఆఫ్ పాత్రలను ఏర్పాటు చేసుకోవచ్చు ప్యారల్లో. ఒక లైన్ ఖరాబ్ అయినా మిగిలిన లైన్లు అన్నింటిలో కూడా మనకు పవర్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి. సో దిస్ ఈజ్ the answer. And next question. Which of the following devices detect the current in the circuit? ఈ కింద వాటిలో ఏది సర్క్యూట్లో కరెంట్ ఉందా లేదా అని చెప్తుంది. సో దిస్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్, దట్ ఈస్ గాల్వనోమీటర్. డైరెక్ట్ నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు అతి చిన్న కరెంట్ అంటే అతి తక్కువ అమౌంట్లో ఉన్నటువంటి కరెంట్ని కూడా ఇదైతే డిటెక్ట్ చేస్తుంది, జస్ట్ లైక్ మనం ఉపయోగించేటటువంటి టెస్టర్స్. కాకపోతే అట్లా ఉండదు, నేను జనరల్ చెప్తున్నా. ఓకేనా? సో అట్లా టెస్టర్ లెక్క అని గుర్తుపెట్టుకోండి. అట్లా టెస్టర్ అని కాదు, మీకు బేసిక్స్ ఐడియా ఉంటుందని. ఓకేనా? అమ్మీటర్ ఏం చేస్తుంది, కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. వోల్ట్ మీటర్ పొటెన్షియల్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకేనా? ఎలక్ట్రోమీటర్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ చేంజ్. ఓకేనా? ఎలక్ట్రిక్ చేంజ్ని కానీ లేకపోతే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ని కానీ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ బిఫోర్ క్వశ్చన్. ఇన్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ డయాగ్రామ్ ద సింబల్ ఆఫ్ ఏ సెల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లాంగ్ అండ్ షార్ట్ వర్టికల్ లైన్స్. సో ఈ విధంగా మనకైతే లైన్స్ ఉండడం జరుగుతుంది కదా. సో ఈ లైన్స్ గురించి అయితే మనల్ని అయితే రిప్రజెంట్ చేయమంటుండు లాంగ్ వర్టికల్ లైన్. సో ఈ పెద్దదాన్ని ఏమంటాం, సో మనం ఈ విధంగా సింబలైజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్. అండ్ స్మాలెస్ట్ వచ్చేసి నెగిటివ్. సో మన యొక్క స్కూల్ డేస్లో ఎక్కువగా యొక్క డయాగ్రామ్ గీసేవాళ్ళం. సో ఈ విధంగా ఉండేది బ్యాటరీ టెర్మినల్స్. ఓకేనా? సో సెల్ అన్న బ్యాటరీ అన్న ఒకటే. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఇఫ్ మెనీ బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్
combination in a circuit and one bulb is fuses, what will be happen with the other bulbs? సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంది, శ్రేణి సంధానం సమాంతర సంధానం. దట్ మీన్స్ సో ఇక్కడ మనకు బల్బ్ ఉంది, ఇక్కడ బల్బ్ కాలిపోయింది, అండ్ ఇక్కడ ఒక బల్బ్ ఉంది, ఇక్కడ కూడా ఒక బల్బ్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం పవర్ ఇచ్చేసినాం, ఓకేనా. సో ఇది ఒక సర్క్యూట్ అయిపోయింది, ఇది ఒక సర్క్యూట్ అయిపోయింది, అండ్ ఇది సర్క్యూట్ ఫెయిల్ అయిపోయింది. కానీ ఇక్కడ నుంచి ఇట్లా పవర్ వెళ్ళిపోతుంది కదా, అంటే రిమైనింగ్ బల్బ్స్ ఏమవుతాయి, వెలుగుతూనే ఉంటాయి. దట్ మీన్స్ ఆల్ అదర్ బల్బ్స్ అనేవి వెలుగుతాయి. అదే మనం శ్రేణి సంధానం అంటే ఈ విధంగా ఉందనుకోండి, ఇది పని చేయలేదు అనుకోండి, ఏవి పని చేయవు, ఎందుకంటే మనకు సర్క్యూట్ అయినా పూర్తవుతుందా, అవ్వదు, ఓకేనా. సో దిస్ ఈజ్ ఏ జేఈ క్వశ్చన్, బట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్. అండ్ ఇక్కడతోటి మనకి ఒక డేటా అయిపోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం ఎలక్ట్రిక్ కరెంట్ కూడా డేటాని డిస్కస్ చేద్దాం. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎడిషనల్గా మీకు ఇచ్చినటువంటి కోర్సెస్ని ఉపయోగించుకోండి, యూ విల్ గెట్ ద డెఫినెట్ హై స్కోర్. ఒకవేళ మీకు కనుక కోర్సులు ఏం డేటా ఉందో తెలవాలంటే డైరెక్ట్ ఆ యొక్క కాన్సెప్ట్ సంబంధించి మీరు యూట్యూబ్లో వీడియో చెక్ చేయండి మన యొక్క ఛానల్లో, డెఫినెట్గా యూ విల్ గెట్ ద కరెక్ట్ సొల్యూషన్, ఓకేనా. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.